రవితేజ మన మాస్ మహారాజా ప్రస్తుతం ఆయన ఇరుముడి సినిమా కోసం ఫ్యాన్స్ గట్టిగా వెయిటింగ్ అని తెలుసు కదా. అయితే ఈ సినిమాతో రవితేజ కాస్త రూట్ మార్చాడు. కమర్షియల్ యాక్షన్ సినిమాలే కాకుండా ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ప్రేక్షకులకి నచ్చుతున్నాయని తెలుసుకొని ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాలో పాటలు గ్లిమ్స్ కూడా చాలా బాగా అందరికీ నచ్చాయి. అందుకే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిటింగ్. అన్ని సినిమాల్లా కాకుండా రవితేజ ఇరుముడి అనుకున్న డేట్ కే ఫిక్స్ అని వార్తలు వస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముడి చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమాల్లో ఒకటి. యాక్షన్ కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ ఈసారి పూర్తిగా భిన్నమైన భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి సున్నితమైన ప్రేమ కథలు, కుటుంబ కథలను అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార కంటెంట్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది. సినిమా ప్రకటించినప్పటి నుండే అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా రవితేజ లాంటి మాస్ హీరోను శివ నిర్వాణ ఎలా చూపించబోతున్నారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఇప్పటి వరకు దర్శకుడిగా శివ నిర్వాణ ఎక్కువగా ప్రేమ, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించారు. అలాంటి దర్శకుడి చేతిలో రవితేజ నటించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ కాంబినేషన్ పై సినీ వర్గాల్లో కూడా మంచి చర్చ జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలు పెంచింది. అందులో రవితేజ కనిపించిన లుక్, పాత్రలో కనిపించిన ఇంటెన్సిటీ అభిమానులను ఆకట్టుకుంది. ఇది కేవలం కమర్షియల్ సినిమా మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్ తో కూడిన కథ అని అప్పుడే స్పష్టమైంది. అనంతరం రిలీజ్ అయిన ఇరుముడి కట్టు పాట కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయ్యప్ప స్వామిపై భక్తిభావాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాటకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఆధ్యాత్మికత, సంగీతం, ఎమోషన్స్ కలిసిన ఈ పాట సోషల్ మీడియాలో కూడా మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ఈ పాటను ఎంతో ఆదరించారు. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక తాజాగా చిత్ర బృందం మరో కీలక అప్డేట్ ను అభిమానులతో పంచుకుంది. హీరో రవితేజ తన షూటింగ్ భాగాన్ని పూర్తిగా ముగించడంతో పాటు ఇప్పుడు డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. డబ్బింగ్ స్టూడియోలో రవితేజ డైలాగ్ చెబుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన "నాకు ఒకే ఒక్క కూతురే, పేరు మనమ్మ" అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం ఒక్క డైలాగ్తోనే సినిమాలో తండ్రి కూతురు మధ్య ఉండే అనుబంధం ఎంత బలంగా ఉండబోతుందో దర్శకుడు సూచించినట్లు అభిమానులు భావిస్తున్నారు. రవితేజ ఇప్పటి వరకు ఎన్నో మాస్ పాత్రల్లో కనిపించినప్పటికీ ఈ సినిమాలో ఆయనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఒక తండ్రిగా తన కూతురుపై అపారమైన ప్రేమ చూపించే పాత్రలో ఆయన నటిస్తున్నారని ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కి కూడా సమాన ప్రాధాన్యం ఉండబోతుందనే సంకేతాలు ఈ చిన్న వీడియోలోనే కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో చిన్నారి బేబీ నక్షత్ర కూడా కనిపించడం విశేషం. సినిమాలో ఆమె రవితేజ కూతురి పాత్రలో నటిస్తున్నట్లు తెలిసిందే. అలాగే దర్శకుడు శివ నిర్వాణ కూడా డబ్బింగ్ స్టూడియోలో కనిపించారు. ప్రతి చిన్న అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ సినిమాను పూర్తి చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సినీ యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇంకా కేవలం 3 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని నిర్మాతలు వెల్లడించారు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. దీంతో సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఇటీవల కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు మారడంతో అభిమానుల్లో కొంత సందేహం ఏర్పడింది. అయితే ఇరుముడి విషయంలో అలాంటి పరిస్థితి ఉండదని నిర్మాతలు స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్టు 21న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ చేయనున్నట్లు మరోసారి ధృవీకరించారు. రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వారు పేర్కొన్నారు. ఇక సంగీత విభాగంలో కూడా పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఇప్పటికే రీ రికార్డింగ్ పనులు ప్రారంభించినట్లు సమాచారం. భావోద్వేగ కథలకు సంగీతం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీవి ప్రకాష్ సంగీతం ఈ సినిమాకు మరింత బలం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే త్వరలోనే సినిమా నుండి రెండో పాటను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే తొలి పాటకు వచ్చిన స్పందన దృష్ట్యా రెండో పాటపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
కథలోని మరో ముఖ్యమైన భావోద్వేగాన్ని ఆ పాట ద్వారా పరిచయం చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా కథలో ఎంతో కీలకంగా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో తన సహజమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియా భవానీ శంకర్ ఈ సినిమాలో కూడా బలమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక వంటి ప్రతిభావంతులైన నటులు కనిపించనున్నారు. వీరి పాత్రలు కథను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేలా ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాల్లో ఎమోషన్స్ కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. కుటుంబ బంధాలు, ప్రేమ, త్యాగం వంటి అంశాలను ఆయన సహజంగా చూపిస్తారు. ఇప్పుడు రవితేజ లాంటి ఎనర్జెటిక్ హీరోతో కలిసి పనిచేయడం వల్ల ఈ సినిమాలో ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా సమపాలనలో ఉండే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి ఇరుముడి నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. రవితేజ డబ్బింగ్ ప్రారంభించడం, వైరల్ అవుతున్న ఎమోషనల్ డైలాగ్, చివరి దశకు చేరుకున్న షూటింగ్, వేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు, త్వరలో రానున్న రెండో పాట, ఇవన్నీ కలిపి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనేలా చేస్తున్నాయి. ఆగస్టు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత రవితేజ కెరియర్ లో మరో గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.